సన్న బియ్యం అంటే ఒకప్పుడు పేదోళ్ళకి సన్న బియ్యం అంటే ఒక కళ లెక్క ఉండే. దొడ్డు బియ్యం మన కుటుంబంలో తిన్నావా లేదా అన్నట్టుగా ఉంటుండే కథ. సో ఇప్పుడు సన్న బియ్యం అనేది ట్రెండ్ అయిపోయింది రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్ర సర్కార్ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడంతో అందరూ కూడా సన్న బియ్యం గురించి అయితే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే గతంలో ఆకాశాన్ని అంటినటువంటి సన్న బియ్యం ధరలు అంటే పేద మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో లేనటువంటి ఎప్పుడన్నా పండుగలకు లేకపోతే ఇంట్లో బిడ్డతో కొడుకు లగం అయితే తప్పితే సన్న బియ్యం ఇంట్లో వాడే పరిస్థితి మొన్నటిదాకా లేకుండే. అయితే ఇప్పుడు సర్కార్ సన్న బియ్యం పంపిణీతో పాటు ఈ సన్న బియ్యం అంటే ఈ బ్రాండెడ్ బియ్యం అమ్మే వ్యాపారస్తులకు పెద్ద దెబ్బ పడ్డది. దానికి సంబంధించిన వార్తలు చూస్తున్నాం మనం. దిగొచ్చిన సన్న బియ్యం ధరలు. సో సన్న బియ్యం ధరలు మొన్నటిదాకా ఎక్కువ రేట్లు ఉండే. ఇప్పుడు సర్కారే సన్న బియ్యం పంపిణీ చేయడంతో ఆ రేట్లు అనేది తగ్గినాయట. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మధ్యతరగతికి కుటుంబాలకు అందుబాటులో సన్న బియ్యం పంపిణీతోనే దిగిన ధరలు. ప్రభుత్వం 3 నెలల బియ్యం ఇవ్వడంతో తగ్గిన గిరాకీ. ధరలు తగ్గడంతో తలలు పట్టుకుంటున్న వ్యాపారులు అని చెప్పేసి అయితే మనం సన్న బియ్యానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. సన్న బియ్యం ధరలు దిగొచ్చాయి. మధ్యతరగతి కుటుంబాలు సన్న బియ్యం కొనాలంటే వాము అనేవారు. ప్రస్తుతం ఈ బియ్యం ఆ కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉన్నాయని బహిరంగ మార్కెట్లో వ్యాపారులు, మిల్లర్లు, దుకాణదారులు చెబుతున్నారు. రేషన్ దుకాణాల ద్వారా ఓ పక్క ప్రభుత్వం సన్న బియ్యం ప్రారంభించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఒకటేసారి 3 నెలల బియ్యం ఇవ్వాలని చెప్పేసరికి కొనుగోలు చేసే కుటుంబాలు అయితే తక్కువైపోయినాయట. దీంతో దుకాణదారులకు ఇబ్బందులు తప్పడం లేదట. ఈ 2 నెలల్లోనే ఒక 700 నుంచి 1000 వరకు ధరలు పడిపోవడంతో ప్రజలు సైతం ఆశ్చర్య వ్యక్తి. అబ్బా 700 నుంచి 1000 రూపాయలు తగ్గినాయట క్వింటాల్ కన్నట్టు ఒక రకంగా. సో అందుబాటులోకి సన్న బియ్యం. సన్న బియ్యం రెగ్యులర్గా కొనేవారిలో మధ్యతరగతి కుటుంబాలే ముందు వరుసలో ఉంటాయి. జనరల్గా కిలో 5 కిలోలు, 10 కిలోలు, 25 కిలోల బ్యాగులు ఇట్లా మధ్యతరగతి వాళ్ళు చాలామంది కొంటుంటారు. కొంతమంది దుకాణదారుల వద్ద కిలోల చొప్పున కొనుగోలు చేస్తారు. మరికొంతమంది నేరుగా మిల్లర్ల వద్దనే కొనుగోలు చేసుకుంటారు. ప్రస్తుతం సన్నబియ్యం కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు అయితే చెప్తున్నారు. 5,000కు పైగా ధరలు పలికిన సన్నబియ్యం ఇప్పుడు 4,000కు పైగా మాత్రమే పలుకుతున్నాయి. జై శ్రీరామ్ బియ్యం సైతం 6,000 వరకు పలికిన సందర్భంలో ఇప్పుడు 5,000కు పడిపోయాయి. సో ఆర్ఎన్ఆర్, బీపీడీ బియ్యం సైతం 4,000, కొన్ని చోట్ల ఆ లోపే ధరలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో మంచి బ్రాండెడ్ కంపెనీలు కూడా క్వింటాల్కి 4,000 లోపలనే అమ్మాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డదట. రైస్ మిల్లర్లకు తీవ్ర నష్టం జరిగిందట. మరి ఈ సన్న బియ్యం పంపిణీతోటి రైస్ మిల్లర్లకు ఎట్లాంటి కష్టాలు వచ్చినాయి ఒకసారి చూద్దాం. రైస్ మిల్లు వ్యాపారులకు సన్న బియ్యం ధరలు తగ్గడంతో తీవ్ర నష్టం చవిచూస్తున్నారు. సన్నాలు పండించిన రైతులకు సైతం బోనస్తో కలిపి దాదాపు 3,000 వరకు మద్దతు ధర వస్తుండడంతో బియ్యం ధరలు పెరిగి కొన్ని రోజుల పాటు లాభాలు గడించారు. కానీ ఇప్పుడు సన్న బియ్యాన్ని అడిగేవారు కూడా లేకపోవడంతో మిల్లుల్లో బియ్యం నిల్వలు పెరిగిపోయాయి. కొంతమంది మిల్లర్లు ఇంకా సన్నవడ్లను మరాడించకుండానే పక్కన పెట్టేశారు. సాధారణ మిల్లులు కూడా దాదాపు క్రాప్కు 1000 క్వింటాలకు పైగా సన్నవడ్లను కొనుగోలు చేసి అమ్మేవారు. పెద్ద మిల్లర్లు దాదాపు 3,000 నుంచి 5,000 క్వింటాల వరకు మరాడించి దుకాణదారులు, హోటళ్లకు పంపిణీ చేసేటోళ్ళు. కానీ గత 2 నెలలుగా మిల్లులు సైతం పనిచేయడం మానేశాయి. ప్రభుత్వానికి పంపిద్దామని చూసినా ఇప్పటికే గోదాములు నిండిపోయి పంపిస్తే తీసుకోపోమని చెప్తున్నారని సమాచారం. ఆల్రెడీ గోదాములు నిండిపోయినాయని మిల్లర్ల దగ్గరికి సన్నబియ్యం ప్రభుత్వం కూడా తీసుకోవట్లేదు. ప్రభుత్వం దగ్గర సన్నబియ్యం పంపిణీకి కావాల్సినంత స్టాక్ ఉందన్నట్లు లెక్క. అయితే ఒక వర్ధనపేటకు సంబంధించిన మిల్లు యజమాని ఏమంటున్నా ఒకసారి వద్దాం. పంట కోతలు కాగానే సన్నబియ్యం కోసం మాకు ఆర్డర్లు వచ్చాయి. ఈసారి రేషన్ బియ్యం 3 నెలల పాటు ఇచ్చేసరికి సన్నబియ్యం కొనేవారు తక్కువయ్యారు. సగానికి పైగా వ్యాపారం పడిపోయింది. మిల్లులోనే సన్నబియ్యం నిల్వలు ఉండిపోయాయి. ఒక్కసారిగా ధరలు తగ్గడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి వెళ్లాల్సిన బియ్యం సైతం గోదాముల్లో ఉండిపోయిందని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తానికి దిగొచ్చిన సన్నబియ్యం అని. సో సన్నబియ్యం ఎఫెక్ట్ తోటి మిల్లర్లు, సన్నబియ్యం అమ్మే వ్యాపారస్తులు అయితే కొంత ఇబ్బందుల్లో ఉన్నారనే వార్తనైతే మనం చూస్తూ ఉన్నాం.